హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి హెచ్జిటిలో వచ్చినటువంటి జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే జీకేకి సంబంధించి భూ వాతావరణానికి సంబంధించిన క్రింది వాటిని జతపరచండి. భూ వాతావరణానికి సంబంధించిన క్రింది వాటిని జతపరచండి. మరి దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఏముందంటే ఇక్కడ దీనిలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటే A కు 2, B 4, C 1, D 3 అనమాట. మరి చూద్దాం ఇక్కడ మనము. సో ఏముంది ఇక్కడ ట్రోపోస్పియర్ అనమాట. మరి ట్రోపోస్పియర్కి ఆన్సర్ ఏంది ఇక్కడ వాతావరణం యొక్క దట్టమైన పొర. ట్రోపోస్పియర్ వాతావరణం యొక్క దట్టమైన పొర. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ మెసోస్పియర్ ఇది వాతావరణంలోని అతి శీతల పొర. మెసోస్పియర్ ఇది వాతావరణంలో ఉన్నటువంటి అతి శీతల పొర అనమాట. అదేవిధంగా స్ట్రాటోస్పియర్ ఇది ఓజోన్ పొరకు నిలయం అనమాట. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఉంటుంది, దానికి నిలయం అది. అదేవిధంగా ఫోర్త్ ఏముందంటే థర్మోస్పియర్కు దీని ఆన్సర్ ఏమంటే వాతావరణం యొక్క అతి వేడి పొర. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంటు సభలను ఉద్దేశించి ప్రసంగించే మోషన్ను ఇలా పిలుస్తారు. మరి ఏమని పిలుస్తారంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని పిలవడము జరుగుతుంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని పిలవడము జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాము. 2024 సాధారణ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనటువంటి రాష్ట్రం ఏది? 2024 సాధారణ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతము నమోదైన రాష్ట్రం ఏదంటే ఇక్కడ అస్సాం అనమాట. అస్సాం. తర్వాత మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటి నుండి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మనకి ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మనకు AB కరెక్ట్ అంట. మరి చూద్దాము. మానవ రక్త ప్రసరణకు సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్లు ఏమన్నా ఇక్కడ బృహద్దమిని గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ప్రధాన రక్తనాళము. బృహద్దమిని అంటే ఇక్కడ గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ప్రధాన రక్తనాళం అనమాట. అదేవిధంగా B ఏముందంటే రక్తపోటును చేతిలోని ధమనిలో కొలుస్తారు. రక్తపోటును చేతిలోని ధమనిలో కొలుస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2020 టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం సాధించినటువంటి సాయి ఖోమ్ మీరాబాయి చాను ఏ రాష్ట్రానికి చెందిన వారంటే ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అనమాట. 2020 టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం సాధించినటువంటి సాయి ఖోమ్ మీరాబాయి చాను మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పెహ్లవ్ని అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఏమంటే ఇది రెజ్లింగ్ అనమాట. చూడండి ఇక్కడ పెహ్లవ్ని అనేటువంటిది ఒక రకమైనటువంటి రెజ్లింగ్ అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రో కబడ్డీ లీగ్ 2023-24లో అత్యధిక రైడ్ పాయింట్లు స్కోర్ చేసినటువంటి వారు ఎవరంటే అర్జున్ దేశ్వాల్ 2023-24 ప్రో కబడ్డీ లీగ్లో అత్యధిక రైడ్ పాయింట్లు చేసినటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2021 మానవ అభివృద్ధి సూచిక నివేదిక ప్రకారం భారతదేశము ఈ వర్గంలో ఉంది. 2021 మానవ అభివృద్ధి సూచిక ప్రకారము భారతదేశం ఏ వర్గంలో ఉందంటే అది మధ్యస్థ మానవ అభివృద్ధి సూచికలో ఉండడం జరిగింది. మధ్యస్థ మానవ అభివృద్ధి వర్గంలో ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి చేర్చబడినటువంటి మొదటి ప్రదేశం ఏది? యునెస్కోలో చేర్చబడినటువంటి భారతదేశంలో మొదటి ప్రదేశం ఏంటంటే దీనికి ఆన్సర్ అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నవి మొదటగా యునెస్కోలో చేర్చడము జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత ఇక్కడ చంద్రయాన్ 1 2007 ఇది రాంగ్ అవుతుంది. చంద్రయాన్ 1 2007 కాదు ఇది. మరి మిగతా చంద్రయాన్ 2 2019 కరెక్ట్. మంగళయాన్ 2013 కరెక్ట్. తర్వాత ఆదిత్య L1 2023 ఈ 3 కూడా కరెక్ట్, కానీ మొదటిది మాత్రము రాంగ్. చంద్రయాన్ 2 2019, మంగళయాన్ 2013, అదేవిధంగా ఆదిత్య L1 2023. ఈ రాష్ట్రం మార్చి 2024లో రాష్ట్రం నిర్వహించేటువంటి OTT ప్లాట్ఫారంను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం అయ్యింది. మరి ఏ రాష్ట్రం అంటే అది కేరళ రాష్ట్రము మార్చి 2024లో రాష్ట్రం నిర్వహించేటువంటి OTT ప్లాట్ఫామ్ను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రంగా మారింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణలోని ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొబడినటువంటి 1300 నుండి 1500 సంవత్సరాల పురాతన దేవాలయాలు నిర్మించినటువంటి వారు ఎవరంటే దీనికి ఆన్సర్ బాదామి చాళుక్యులు. ఇటీవల తెలంగాణలో కనుగొనబడినటువంటి ముదిమాణిక్యం గ్రామంలో 1300 ఏళ్ల నుంచి 1500 సంవత్సరాల వరకు పురాతన ఆలయాలు నిర్మించినటువంటి వారు బాదామి చాళుక్యులు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వారిలో సంగీత వాయిద్యం వీణను ప్రసిద్ధిగాంచినటువంటి వారు? క్రింది వాటిలో సంగీత వాయిద్యము వీణను ప్రసిద్ధిగాంచిన వారు ఎవరంటే దీనికి ఆన్సర్ చిట్టిబాబు.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెప్టెంబర్ 2023లో భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు 2023 ప్రవేశపెట్టింది. ఇది మహిళలకు వీటిలో 33% సీట్లను రిజర్వ్ కోసం ప్రతిపాదించిందంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల కోసము. లోక్సభలో మరియు రాష్ట్ర శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కోసము భారత పార్లమెంటు 2023 సెప్టెంబర్లో బిల్లును ఆమోదించడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ ఉందంటే ఇక్కడ దీనికి ఆన్సర్ లేదంటే ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించేటువంటి వైద్య విధానం ఏమిటి? పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించేటువంటి వైద్య విధానం ఏంది? ఇక్కడ సిద్ధ వైద్యం అనమాట, సిద్ధ వైద్యము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జీవన్ పర్యంత కర్తవ్య అనేటువంటిది ఈ భారత సైనిక విభాగం యొక్క నినాదము. జీవన్ పర్యంత కర్తవ్య అనేటువంటిది ఏ భారత సైనిక విభాగం యొక్క నినాదం అంటే అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క నినాదం అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడము మరియు ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాటును ప్రోత్సహించడము లక్ష్యంగా భారత ప్రభుత్వము పోషణ్ పక్వాడాను ప్రతి సంవత్సరం ఈ నెలలో జరుపుతుంది. మరి ఏ నెల అంటే అది మార్చి నెలలో అనమాట. మార్చి నెలలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడము మరియు ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం పోషణ్ పక్వాడాను ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరుపుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని భారత రాజ్యాంగం పేర్కొనింది. ఇప్పటి వరకు అంటే ఇది 15 సంవత్సరాల వరకు, 15 years వరకు మాత్రమే ఇంగ్లీష్ అనేటువంటిది అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని రాజ్యాంగము పేర్కొనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గృహ సర్క్యూట్లకు సంబంధించి సరైన జతను గుర్తించండి. గృహ సర్క్యూట్లకు సంబంధించి సరైన జత ఇక్కడ ఏమంటే లైవ్ వైర్లు ఎరుపు రంగులో ఉంటాయి. లైవ్ వైర్లు ఎరుపు రంగులో ఉండడము జరుగుతుంది. ఇవి ఏంటంటే ఇక్కడ గృహ సర్క్యూట్లకు సంబంధించినటువంటి సరైన జత అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనటువంటిది. భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఏ విధమైనటువంటిది అంటే అది దీనికి ఆన్సర్ మనకి ఇక్కడ ABC 3 కూడా అంట. మరేంది ఇక్కడ మనకు ఆచరణాత్మకమైనటువంటిది, అదేవిధంగా సాధించదగినది, అదేవిధంగా జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేటువంటిది. కాబట్టి భారతీయ విద్యా వ్యవస్థ అనేటువంటిది వారసత్వంగా మనకు ఆచరణాత్మకమైనటువంటిది, అదేవిధంగా సాధించదగినది, అదేవిధంగా జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేటువంటిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే జాతీయ విద్యా విధానము 1986 1986ను సమీక్షించేందుకు ఏర్పాటైనటువంటి కమిటీ ఏమిటి? సో జాతీయ విద్యా విధానం 1986ను సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ ఏమంటే ఇక్కడ రామమూర్తి కమిటీ అనమాట. నెక్స్ట్ చూద్దాము. కాస్మిక్ ఎడ్యుకేషన్ను వీరు రూపొందించినటువంటి తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది. కాస్మిక్ ఎడ్యుకేషన్ ఎవరు రూపొందించినటువంటి తత్వశాస్త్రాన్ని సూచిస్తుందంటే అది మరియా మాంటిస్సోరీ కాస్మిక్ ఎడ్యుకేషన్ను రూపొందించినటువంటి తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎడ్యుకేషన్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్. ఎడ్యుకేషన్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించేటువంటి కింది స్టేట్మెంట్లలో ఆరోహణ క్రమాన్ని అమర్చండి. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించేటువంటి క్రింది స్టేట్మెంట్లను ఆరోహణ క్రమంలో అమర్చండి. మరి దీనికి ఆన్సర్ అంటే BADC అంట. BADC ఏముంది ఇక్కడ? విద్యపై పెట్టుబడి, మెరుగైన నైపుణ్యాలు, తర్వాత అధిక ఉత్పాదకత, తర్వాత అధిక ఆదాయాలు. కాబట్టి విద్యపై పెట్టుబడి, మెరుగైన నైపుణ్యాలు, తర్వాత అధిక ఉత్పాదకత, తర్వాత అధిక ఆదాయాలు. ఇది ఆరోహణ క్రమం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగపరంగా పంచాయతీలో మహిళలకు రిజర్వ్ చేయబడినటువంటి సీట్ల యొక్క శాతం ఎంత? అంటే దీనికి ఆన్సర్ 33% కంటే తక్కువ కాకుండా మినిమం 33% అనమాట, అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇది రాజ్యాంగపరంగా పంచాయతీలో మహిళలకు రిజర్వ్ చేసినటువంటి సీట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సామాజిక మార్పు సందర్భంలో క్రింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది. అదేమంటే భవనాలు అనమాట. సామాజిక మార్పు సందర్భంలో క్రింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది. దానికి ఆన్సర్ ఏమంటే భవనాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైనటువంటి పరిమాణము, ఘన పరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. ఫియాజే ప్రకారం దీనిని ఎలా అంటారంటే దానిని పదిలపరుచుకోవడం అని అంటారు. పదిలపరుచుకోవడం అనమాట. చూడండి ఇక్కడ వస్తువుల యొక్క భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైనటువంటి పరిమాణము, ఘన పరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటే అది ఫియాజే ప్రకారము
పదిలపరచుకోవడం కిందికి రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు పరిసరాలలో లేదా విద్యార్థులు ఎలాంటి మార్పులను చేయకుండా అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ సరైనటువంటి అధ్యయన పద్ధతి ఏమిటి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే పరిశీలన అనమాట, అబ్జర్వేషన్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణ పెరుగుదల రేటును జనన పూర్వ దశతో పోలిస్తే ఇలా ఉంటుంది. అంటే నెమ్మదిస్తుంది. పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణ పెరుగుదల రేటును జనన పూర్వ దశతో పోలిస్తే నెమ్మదిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తంతర భేదాలను సూచించేటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. దీనికి ఆన్సరు తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి. లక్ష్మణ్ యొక్క మార్కులు గణితంలో తక్కువగా ఉన్నాయి. ఇది వైయక్తిక భేదాలు అనమాట. ఇవి వ్యక్తంతర భేదం అని వ్యక్తిగత భేదం అని ఒకటే అదనమాట. ఇది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు తన మేనకోడలు సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించాడు. ఇది గమనించినటువంటి రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్నటువంటి విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది. బండూరా ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ సాంఘిక అభ్యసనం అన్నట్టు, అంటే ఒకరు చూసి ఒకరు నేర్చుకోవడానికి ఇక్కడ సాంఘిక అభ్యసనం అని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన భావనను వివరిస్తున్నాడు. విద్యార్థులలో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు, అందువల్ల భావనను నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ భావనను నేర్చుకోవడానికి గల కారణము ఇక్కడ అభ్యాసకుడు అనమాట. ఇక్కడ భావనను నేర్చుకోకపోవడానికి గల కారకం ఏమిటి? ఇక్కడ అభ్యాసకుడు. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు. విద్యార్థులలో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు, అందువల్ల భావనను నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ భావనను నేర్చుకోకపోవడానికి గల కారకం ఎవరంటే ఇక్కడ అభ్యాసకుడు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSC 2023ని రూపొందించినటువంటి నేషనల్ స్టీరింగ్ కమిటీ NSC చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEP లక్ష్యం ఉపాధ్యాయులను ఈ దశకు సిద్ధం చేయడము. ఏ దశ కంటే వాళ్ళను ABCD 4 అంటే ఇక్కడ పునాది దశ, సన్నాహక దశ, మధ్య దశ, అదేవిధంగా సెకండరీ దశ, ఈ అన్ని దశలకు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుల శిక్షణ యొక్క క్రింది దశల్లో ఏ దశలు వృత్యంతర దశకు సంబంధించినటువంటివి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ BC అంట. B ఏముంది ఇక్కడ? ఇండక్షన్, తర్వాత నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి. ఇవి వృత్యంతర దశకు సంబంధించినటువంటివి. ఇండక్షన్ తర్వాత నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ ఈ దేశం నేతృత్వంలో జరుగుతుంది. ఏ దేశం అంటే ఇది భారతదేశం అనమాట. దీనికి ఆన్సర్ పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ భారతదేశం నేతృత్వంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాల కవరుపై ఉండేటువంటి పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనవచ్చు అంటే మనము ఒకసారి తినవలసిన పరిమాణము, కేలరీలు మరియు శాతం రోజువారీ విలువలు అనమాట. వాటి యొక్క శాతం యొక్క రోజువారీ విలువలు చూడండి. ఇక్కడ ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాల కవరుపై ఉండేటువంటి పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారం ఉంటుందంటే అక్కడ ఒకసారి తినవలసినటువంటి పరిమాణము, కేలరీలు, అదేవిధంగా శాతం యొక్క రోజువారీ విలువలు ఉంటుంది అక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రిందివి MOOCల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అందించేటువంటి సాంకేతిక నివేదిక. మరి ఏంటంటే దీని ఆన్సరు స్వయం అనమాట. ఇక్కడ దీనికి ఆన్సరు క్రిందిది MOOCల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అందించేటువంటి సాంకేతిక వేదిక. దీనికి ఆన్సర్ స్వయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్నటువంటి ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టము RPWD 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యమైనటువంటి వ్యక్తుల కోసము ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలి. అంటే 5% అన్నమాట. కాబట్టి వికలాంగులకు మనము 5% రిజర్వేషన్లను 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది నైతిక విలువ కాదు
అంటే ఏంది ఇక్కడ దీనికి ఆన్సర్ ప్రయోజనం అనేటువంటిది నైతిక విలువ కాదు, కానీ సమానత్వము, సరసత, తర్వాత న్యాయం ఈ మూడు కూడా మనకు నైతిక విలువలు కావడం జరుగుతుంది, కానీ ప్రయోజనము నైతిక విలువ కావడం జరగదు అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.